హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కొత్త సంవత్సరం అందరికీ చాలా మంచి జరగాలని ఆశిస్తున్నానండి. మా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ హ్యాపీ ఉగాది అండి. ఈ ఉగాది అంటే మీ అందరికీ మంచి న్యూస్ రావాలి, గుడ్ న్యూస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే ఈరోజు ఉగాదిలో నేను ఏమేమి చేస్తున్నాను అంటే ఈరోజు వ్లాగ్ చేస్తున్నాను. చాలా రోజులు అయిపోయింది కదా వ్లాగ్ చేసి. ఈరోజు చేస్తున్నాను. ఈరోజు అంతా ఏం చేస్తానో అదంతా కూడా మీకు చూపిస్తాను. దీపం పెట్టుకోవడం అయితే అయిపోయింది, చూపిస్తాను రండి. ఆ బెడ్రూమ్లో ఇద్దరు మా ఆయనను ఇంకా పాప ఇద్దరు పడుకున్నారు. ఇదిగోండి, దీపం పెట్టుకోవడం అయిపోయింది. మేము అంటే ఏమేమి పెడతామో చూపిస్తున్నాము చూడండి. కొత్త చింతపండు, అంటే ఇంకా కొత్తది పసుపు, ఇంకా బెల్లం కొత్తది, ఇవన్నీ పెడతాము. ఇంకా ఇక్కడ ప్రసాదం కూడా కలిపి పెట్టాం. అది బెల్లం కొంచెం కరిగితే కొంచెం స్మాష్ చేసి దాని తర్వాత కొంచెం దేవుడికి పెట్టేసి మేము తింటాం అనమాట. ఈరోజు ఇంకా టిఫిన్ గట్టా ఏది అవ్వలేదు. ఇంకా మా ఆయన ఏమో ఉప్మా చేసి అన్నారు. అదే ఉప్మా ఏదో చేసి అది. ఈరోజు మేమైతే నాన్ వెజ్ తినాం. అంటే మా సైడ్ వైపు అంటే జంషెద్పూర్ వైపు. మరి మా ఆయన వాళ్ళు ఇక్కడ వాళ్ళేమో తింటారంట. మరి నాకు తెలీదు ఆ విషయం. మేము పోయి నియర్ చేసుకున్నామో లేదో కూడా నాకు గుర్తులేదు అంతగా. చూడాలి మరి. ఈ కూర ఏం చేస్తానో, వంట ఏం చేస్తానో అదంతాను. పప్పు, ఇంకొక విషయం, చాలామంది ఉగాది రోజు మామిడికాయ పప్పు చేసుకుంటారు. నాకు అదే అలవాటు. అంటే ఉగాది రోజు మామిడికాయ పప్పు చేయడం. కానీ మా అత్త ఏమో చెప్పిందనమాట, ఏమని ఉగాది రోజు మామిడికాయ పప్పు చేయకూడదు అంట, అప్పులు అయిపోతారు అని. కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి కదండి, అవి కొన్ని అంటే ఏమంటారు, సింక్ కూడా అవుతుంటాయి. ఉగాది రోజు మామిడికాయ పప్పు చేయకూడదంట. సో అందుకనేసి మామిడికాయ పప్పు ఎవరు చేయకండి. ఆల్రెడీ నేను ఇది నెక్స్ట్ డే అప్లోడ్ చేస్తాను. ఇది పెట్టినా కూడా వేస్టే కదా. వచ్చారు చూడండి ఇంటికి. అంటే ఈరోజు బిర్యానీ చేద్దామా అంటే మా అక్క వాళ్ళ ఇంట్లో కోళ్ళు ఉంటాయి అనమాట, తీసుకొని వచ్చి దీని ఆనందానికి అంతం లేవు. ఇది ఉండరా, కొంచెం ముందుకు పెట్టు. వెళ్ళి కుక్క దగ్గరికి వెళ్ళు. చూడండి అలాగ ఆనందపడిపోతుందా. దానికి కోళ్ళు అంటే గొప్ప పిచ్చి, అంత కాదు. ఆ కోళ్ళ కోసం మా అక్కల ఇంటికి వెళ్తుంది. ఇచ్చి అంట. అమ్మ పొడిచిద్రు. కుక్కు అంటే కోడితో ఎలా మాట్లాడుతుంది చూడండి. అడుగు, కోడికి బూ తిన్నావా అడుగు. ఈరోజు దీని బిర్యానీ అవుతుందో లేదో తెలియదు, కానీ అయితే చూపిస్తా. జిజి ఆయన కోసమేమో ఉప్మా చేస్తున్నాను. అతను బియ్యం ఉప్మా అంటే ఇష్టం, అందుకే అతని కోసం ఉప్మా, పాప కోసం గుడ్లు, మా అక్క నా కోసం నూడిల్స్ పంపించింది. రంగు చూసారా ఎలా ఉందో, ఫుల్ రెడ్గా ఉంది. ఎంత రెడ్గా ఉందో చూసారా. దానికి ఏదో చెయ్యాలి, చాలా కారంగా వేస్తుంది అసలు చేసింది, కానీ చాలా బాగుంది. అది సంగతి. మా పాప కోడి ఆడుతుంది చూసారు కదా, అది దాని కోసం అంటే అని అరుస్తుంది. దానికి బాత్రూంలో వెళ్ళి మూసాం, అది ఎతుకుతూనే ఉంది పాపం. ఈరోజు ఉగాది కదండి, అంటే ఈరోజు ఏది చేస్తే సంవత్సరం అంతా అదే చేస్తారట. మా ఆయన ఈరోజు బిర్యానీ చేస్తున్నారనమాట. పండు నువ్వు షర్ట్ వేయడమో లేకపోతే ఒంటి మీద చూపించొద్దా, ఒంటి మీద టవల్ వేయడమో పెడితే ఉండండి, నేను మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను. ఇదిగోండి, ఇక జీడిపప్పు గట్ట వేస్తున్నారు. ఇక్కడ బిర్యానీ చేస్తున్నారు, అంటే ధనియాల బిర్యానీ అనమాట. ధనియాల బిర్యానీ చేస్తారు. అది కనిపించుంటుంది వెనక్కి. వాళ్ళ మదరు
అయ్యయ్యో, వాళ్ళ మదర్ చేస్తారనమాట ధనియాల బిర్యానీ. సూపర్గా చేస్తారు అసలు. అది మీరు చూస్తేనే అంటారు అసలు అంత బాగుంటుంది. టేస్ట్ అయితే అదిరిపోతుంది అసలు. అందుకే ఈరోజేమో అతను చేస్తానన్నారు, అందుకనేసి ఈరోజేమో అతనికే చేయమన్నాను. సంవత్సరం అంతా ఏదో చేసేది ఏమి ఉండదండి, ఎప్పుడో ఒకసారి అంతే. ఇది బిర్యానీ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. మా పాపకేమో మా పెద్దోడు షాప్కి తీసుకుని వెళ్ళాడు. కోడి కొయ్యొద్దు 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 అనింది, దానికి తెలియకుండా కోసాము. బా ఎవరిది ఎవరిది? హలో అండి అందరికీ. ఇదిగోండి మా ఆయన బిర్యానీ తాళం పెట్టారు, ఇంకా కూరగట్టు నేనే చేసుకోవాలి. ఇదిగోండి నీరు తక్కువ అయిపోయింది, ఎట్టి పట్టుకోరా సంజు. చూసారా కలర్ గట్ట, నోరు ఊరిపోతుంది మీకు కూడాను. ఇదిగోండి ఇది ధనియాల నీళ్ళు. ఏమాత్రం మా ఆయన తక్కువ వేసినట్టున్నా, నేను ఇంకొంచెం వేస్తాను. అందుకే నీళ్ళు తక్కువ అయిపోయింది, ఇంకా బియ్యమే ఉడకలేదు. ఇంక సిమ్లో పెట్టేస్తే దాన్ని మట్టుకు అది ముక్కలు అలా ఉడుకు, ముక్కలు ఎట్టి స్మెల్ వస్తుంది. అవి కూర తాలు పెడతాను. హాయ్ అండి, ఇవ్వండి బిర్యానీ ఫినిష్ అయిపోయింది. మన ఆడవాళ్ళని చేయి పెట్టకుండా ఏదైనా అవుతుందా? చాలా కష్టం. అతను బిర్యానీ తాలింపు వేస్తారు, నువ్వు చూసుకో అన్నారు. నేనేమో టక్కింది చూసుకోవాలి. మీకోండి ఇక్కడ నాటుకోడి చికెన్, ఇక్కడ ఆనియన్ వేగుతుంది. అది అయిపోతే కూర కూడా వండేస్తాను అంతే ఈ రోజుకి. ఇంక ఈవినింగ్ ఏమో కోవిల్కి వెళ్దాం అనుకుంటున్నాము. కోవిల్కి వెళ్ళాలి ఈరోజు, అసలు వెళ్తాం. అప్పుడు మీకు మొత్తం అంతా చూపిస్తాం, ఓకేనా? కానీ చెయ్యి పొట్టి అటెళ్ళకు పొట్టి. హ్యాపీగా అలా ఈవినింగ్ టైంలోనే ఏ కోవిల్కి వెళ్తాం ఇప్పుడు. వెళ్తాం రా, ఏ టైం రా? దానికి నియమం వేస్తే నీ అబ్బాదా ఇట్లా నేను రాలేను రా సంజయ్. ఎలా ఇప్పుడే కూర్చుంటే నేను రానేలా, ఇప్పుడే కూర్చో. నువ్వు బట్టలు వేసుకోవడానికి మేము వేసుకోవడం లేట్ కదా, నేనే అది పాపది లేటు. మీరు రెడీ అలాగ వస్తారు, వచ్చిన ఎక్కడ ఉంటుంది గౌన్ వేసింది, ఇటు తిరిగేస్తుంది. దానికి ఎంత శాతం నువ్వు ఉండిపో పెద్దని దగ్గర. చాలే ఇప్పుడు కాదు రా, సరిపోయి వద్దురా నాకు టవల్ కదా. ఎంత అవుతుందో టైం? ఇప్పుడు కోవిల్కి బయలుదేరాము. ఇంకా పా ఏడుస్తుంది. ఓకే సైలెంట్గా వీడియోస్ చేస్తుండాలండి, ఎందుకంటే అందరూ నన్ను చూస్తుండాలి వీడియోస్ చేస్తున్నాను అనేసి.
అందుకనేసి అసలు ఎక్కువ వీడియోస్ తీయలేకపోయాను. నేను అంటే బయటకు వెళ్తే మ్యాక్సిమం నేను వీడియోస్ తీయలేకపోవడానికి కారణం ఇదేను. ఎందుకంటే వీడియోస్ చేస్తే వింతగా చూస్తారండి అందరూ. అందుకనేసి నేను వీడియో ఎక్కువ తీయను అనమాట. ఇక్కడ కూడా నేను చూడండి ఎంత దొంగతనంగా నేను వీడియోస్ తీసుకుంటున్నాను అనమాట. సో అది కొంచెం తీసుకొని నేను స్టాప్ చేశాను. ఇక్కడేమో మా ఆయన పాపను పట్టుకొని ఉన్నారు. ఎందుకంటే అంతవరకు నువ్వు చేతులు పెడతాయి కదా, వద్దు నేను పట్టుకుంటాను, కోవిల్ దగ్గరికి వెళ్ళేటప్పటికి నేను ఇస్తానులే అని అన్నారు. సరే అని నేను చిన్న వీడియో తీసుకున్నాను ఇక్కడ. ఇంకా దర్శనం గట్ట అయిపోయిన తర్వాత మేము జ్యూస్ షాప్కి వెళ్ళాం. జ్యూస్ షాప్కి వెళ్ళి జ్యూస్ తాగనమాట. ఇది లీచీ అంట. ఇవన్నీ నేను పాపకి ఒకటి తినిపిస్తున్నాను. దాని రేటు 600 ఉందంట 1 kg. చాలా ఎక్కువ చెప్పారు అసలు. 600 అంటే చాలా ఎక్కువే కదండి. అయితే ఇది తెలిసిన వాళ్ళదనమాట షాపు. తెలిసిన వాళ్ళదంటే రెగ్యులర్గా మేము తాగుతూ ఉంటాం ఇక్కడ జ్యూస్ గట్రా, చాలా బాగుంటుంది. ఇక్కడ మా ఆయన ఏమో గ్రేప్స్ తీసి ఇస్తున్నారనమాట. తర్వాత మేము జ్యూస్ తాగేసి ఇంటికి వచ్చేసాం. ఇప్పుడు ఇంటికి మీకు అక్కడ వీడియో గట్ట ఏం తీయలేకపోయాను. ఎందుకంటే చాలా అంటే చాలా జనాలు ఉన్నారే మీకు చాలా జనాలు ఉన్నారు, అందుకనేసి తీయలేకపోయాను. ఇవ్వండి మామా, ఇచ్చాడు నేను డాడీ ఫోటో తీసుకుంటున్నాము. నార్మల్గా చూడొచ్చు కదా మా పొట్టిది. చాలా రోజులు కదా బయటికి వెళ్ళండి. సరే అంత సీన్ లేదండి. మందు గట్ట ఏం అలవాట్లేదు, అసలు కాఫీ కూడా అలవాట్లేదు. మమ్మా ఇగో హాయ్ చెప్పు. హాయ్. ఇంటికైతే వచ్చాము. అసలు జనాలు అంటే ఫుల్గా రష్ ఉండాలి. మీకు చిన్న వీడియో నేను పెడతాను. చాలా అంటే చాలా జనాలు ఉన్నారు. అస్సలు అక్కడ ఆ వీడియో తీయడానికి లేదు, ఎందుకంటే పాపను కూడా ఎత్తుకోవడం గట్ట కదా. సో అందుకనేసి వీడియో తీయడం అస్సలు అవ్వలేదండి. ఈ చిన్న వీడియో ఈరోజు ఉగాది స్పెషల్లో ఏమేం చేసామో అదంతాను చిన్న వీడియో తీసాను అంతేను. కాయిన్ అక్కడ పెట్టింది చూడు, ఎలా ఉందో చెప్పండి శారీ. ఇది మొన్న పండక్కి తీసుకున్నాను, పాప బర్త్డేకి అన్నీ కుట్టించాను అనమాట. అది నేనేమో ఇప్పుడు వేసుకున్నాను. కొంచెం లావుగా ఉండడం వల్ల చాలా ఎక్కువగా కనబడుతుంది. ఇదిగోండి శారీ. ఇవ్వు తీసుకోపండు, లాక్కో పర్లేదు. నోట్లో పెట్టేస్తుంది, మింగేసిందంటే గొప్ప ప్రమాదం కదా. దాని చేతి అసలు కాయిన్స్ పండవుకు. ఇలా వచ్చింది శారీ. బాగుంది కదా. నాకు అస్సలు వీడియో తీయడం రావట్లేదు. చాలా చాలా ఎక్కువ హెవీ అయిపోయాను అసలు. అంటే ఒళ్ళు అదంతా బాగా తగ్గాలి. సరే శారీ ఎలా ఉంది. నా వెయిట్ కూడా చాలా అంటే చాలా ఎక్కువ పెరిగిపోయాను. ఇది అన్నీ తీస్తుంది. నేను మీకు వీడియో తీసి చూపిస్తుంటే ఇది చిన్న చిన్నవన్నీ లావుతుంది చూడండి. పట్టిదే. సరే ఈ రోజుకి మా ఉగాది పండగ ఇలా జరిగింది. అంతా సవ్యంగానే జరిగింది. ఒక చిన్న డిస్టర్బెన్స్, అది నేను మీకు చెప్తాను వీడియోలో. ఐస్ పార్టీ మమ్మా, ఐస్ క్రీమ్ పార్టీ చెప్పు. ఐస్ క్రీమ్ పార్టీ.